నమస్తే అండి. మీకు మంచి చెట్లు చూపిద్దాం, మంచి కాయలు చూపిద్దామని ఈ వీడియో తీశానండి. ఇక్కడ చూడండి, టమాటా ఎంత బాగుందో చూడండి. చాలా వరకు తెంపుకున్నా, ఇది కింద పడుతున్నాయి. ఈ ఇత్తనం కట్టుకోవాలని ఒక టమాటా కూడా పెట్టినా. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇంకా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చాలా చాలా కాసినాయండి. నేను తెంపేసుకున్నా, అంత ఐడియా రాలేదు. చెట్టు నిండు ఉన్నప్పుడు తీసింటే ఇంకా బాగుండేది. ఇంకోటి చూపిస్తాను మీకు. ఇదైతే బుష్, అదేమంటారు, మిరియాలండి, పెప్పర్ చెట్టు. ఇక మొగ్గలు, ఇంకో దానికి గుత్తులు కాయలే ఉన్నాయి, చూపిస్తా. ఇది కూడా ఎంత చిన్నగా ఉందో చూడండి మొగ్గలు. ఇంకా గుత్తులది ఉంది, గుత్తులది కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉందో చెట్టు, ఎంత హైట్ లేదు చూడండి. చాలా కాయలు అయితే రాలిపోయినాయి. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ పూతుంది. ఇక్కడ చూపిస్తాను, ఇంకా రాలిని ఒక్కటి. ఇక్కడ ఒకటి, ఇక్కడ చూడండి 2, ఇక్కడ చూడండి 3, 5 ఉన్నాయి. 2, 3 అయితే రాలిపోయినాయండి. ఎంత బాగున్నాయో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత చిన్న చిన్న చెట్లు ఎంత బాగా కాస్తున్నాయి. ఇంకా చూపిస్తా మీకు. నా జామకాయ చెట్టు ఇక్కడ ఒకటి నాటుకున్నా బాల్కనీలో. కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పిందెలు ఉండే, అన్నీ రాలినాయి. బతికిన కాడికి ఉంచిన. చిన్న చెట్టు కదండి, పిందెలు ఎక్కువ ఉంచుకున్నా బాగుండదని ఇక్కడ ఒక కాయ అయితే ఉంది. ఇంకా అంతే, దీనికి పిందెలు కూడా లేవు. పైన ఉన్న చెట్టుకు పిందెలు బాగున్నాయండి. దీని ఇచ్చంతరం చూడండి, చెట్టు వీకేసిన. ఇగో చూడండి, తీసేసిన చెట్టు. ఏరు చూపిస్తా. ఇగో ఏరు తీసేసి ఉట్టికి ఇట్లా పెట్టిన. కాయలు చూడండి, ఇది ఎరువులోనే వచ్చినాయండి. మాకు తోటంతా స్ప్రెడ్ అయినాయి. ఏంటి అనుకుంటారు, చెర్రీ టమాటా. దీన్ని గుత్తులే, బంచులే. ఇంక చెట్టు నిండు ఉన్నాయని అట్లా మట్టిలో గుచ్చిపెట్టినా. చెట్టు పచ్చగా ఉంది. ఈ పండ్లు వన్యంగా తీసేసుకో. ఈ కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటే నేను చాలా తీసేసిన. తోటంతా ఇవే ఉండే. ఇవి చారుకు చట్నీకి తప్ప ఏమిటి పనికిరావు. మనకు కూరలలో వేసుకోవడం అంత ఉండదు. సలాడ్లో మనం టమాటా చారు చేసుకోవటానికి, టమాటా చట్నీ చేసుకోవటానికి పనికొస్తాయండి ఇవి. ఇక్కడ బుష్ మిరియాలు, ఆ చిన్నదే చూడండి ఎట్లా కాసిందో గింజలు. నేను చాలా తెంపేసుకున్నా వేరే అట్టుకుంటే. ఇంత చిన్న సపోటా చూడండి కాయలతోటి. ఇది ఎగ్గు సపోటా. ఎగ్ అంతా లాగా పొడుగ్గా వస్తాయి, లావుగా రావు. చిన్న కవలరో ఉంది, కేజీ కవలరో. నాటాలండి, కుండీలు సరిగ్గా లేక ఇక్కడ ఒక కుండీ అయితే పెట్టుకున్నా. ఈ కుండీలో నాటుతా, ఇంకొక కుండీ కూడా తెచ్చి దాన్నే నాటుతా. ఇది అడవి మామిడి నాటుకుంటా. ఇలాగున్నాయండి. చాలా అయితే తెచ్చుకున్నాం చెట్లు, కానీ నాటడానికి అయితే లేదు. ఇదైతే లాంగ్ మల్బరీ తెచ్చుకున్నాము నర్సరీ నుంచి. అన్నీ రాలిపోయినాయి వర్షానికి. అక్కడక్కడ ఒక్కటొక్కటి ఉంది. గుత్తులే వచ్చినాయండి, రాలిపోయినాయి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వర్షం బాగుందండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మళ్ళీ కొత్త సిగులు పువ్వులు చూడండి. వర్షం అయినా మనకు నేను ఇచ్చే ఫెర్టిలైజరే మళ్ళా చెప్తున్నా. నాకు మొగ్గలతోని పువ్వులతోని కలకలలాడుతుంది. మనం ఇచ్చే ఫెర్టిలైజర్ని బట్టి చెట్టు దెబ్బ తినకుంటుంటుందండి వర్షాలు పడ్డా. ఉంటానండి, బాయ్ అండి.